నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తండ్రి వివేక హత్య కేసుపై న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు ఆయన కూతురు సునీత. అమిత్ షా గారిని కలవడానికి ఆమెను ట్రై చేశారు, ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి వెళ్ళి ఆవిడ ఏం చేయబోతున్నారు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ సౌజన్య, మన వీక్షకులు. అంటే సునీత గారు మళ్ళీ ఢిల్లీ పయనమవుతున్నారు, అమిత్ షా గారిని కలవబోతున్నారు తండ్రి వివేకా గారి హత్య కేసుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సో ఆమె ఈసారి కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కలిసి ఏం మాట్లాడాలనుకుంటున్నారు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఆవిడ కార్యాచరణ ఏంటి? అవునమ్మా సౌజన్య, ఇప్పుడు మీరు అన్నట్టు సునీత గారు ఇది హత్య జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఆమె చెయ్యని ప్రయత్నం లేదు, ఆమె ఎల్లని ప్రదేశం అంటే ఢిల్లీలో ఎక్కని గడప దిగని గడప, ఎక్కడి కార్యాలయం అసలు లేదు. అవును, అన్ని న్యాయస్థానాల్లోనూ ఆమె చాలా కేసుల్లో ఇంప్లీట్ కూడా అయ్యారు తను పర్సనల్గా. అంటే ప్రభుత్వ వ్యవస్థ కోర్టుల్లో పోరాడుతున్నా కూడా దాని మీద నమ్మకం లేక వాళ్ళు సరైన స్టాండ్ తీసుకోరు. ఎందుకంటే ఇందులో రాజకీయ ఒత్తిడులు విపరీతంగా ఉన్నాయి. ఇది ఒక సంచలనాత్మకమైన హత్య కేసుగా దేశంలోనే గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా కూడా పరిష్కారం నోచుకొని కేసుగా ఇది కొట్టుమిట్టాడుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ రాష్ట్ర మంత్రి, ఒక ముఖ్యమంత్రికి స్వయానా తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి స్వయానా చిన్నాన్న, తర్వాత ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తిని చాలా ఘోరాతి ఘోరంగా హత్య చేసి, అంటే ఆయన్ని చిత్రహింసలు పెట్టి హత్య చేయటమే కాకుండా ఆ కేసుని తప్పుదావ పట్టించే విధంగా అది ఒక గుండెపోటుగా చిత్రిస్తానికి ప్రయత్నించారు. తర్వాత అది ప్రతిపక్షానికి చెందిన చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ముఖ్యమంత్రి, 2000 ఆ హత్య జరిగే 2019కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని A1గా పెట్టారు. అందులో అంటే ఎవరు అప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వివేకానంద రెడ్డి గారు అన్న కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి ఈ కేసు జాతీయ స్థాయిలోనూ సంచలనాత్మకంగా వార్తల్లో నిలుస్తుంది. తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పక్కర్లేదు. ఇక కడప జిల్లాలో అయితే ప్రజలందరూ కూడా దీని మీద వాళ్ళకి తెలుసు అస్సలు న్యాయం ఏంటి, ఎవరు చంపారనేది కడప జిల్లా ప్రజలకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు. పక్కాగా తెలుసు, పులివెందల ప్రాంత ప్రజలకి ఇంకా తెలుసు. ఇప్పుడు ఈ కేసు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవటానికి చాలా ప్రధాన పాత్ర పోషించింది. అంటే ఒక సానుభూతి సంపాదించాడు. నా తండ్రిని చంపారు, మా తాతయ్యని చంపారు, నా చిన్నాన్న కూడా చంపేశారు. ఇక చిన్నాన్నే చంపేసి ఇంకొక 15 రోజుల్లో ఎలక్షన్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం జనం కూడా నమ్మి, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఏ హత్య కేసులోనూ ఉన్నట్టు దాఖలాలు లేవు. ఆయన ఎవరు హత్య కేసులో చాలా కాలంగా అప్పటికి 40 ఏళ్ళుగా ఆయన రాజకీయంలో ఉన్నా కూడా ఏ క్రిమినల్ కేసులో కూడా నిందితుడు కాదు. సామాన్యంగా కొంతమంది మీద ఏదో ఒక కేసు మంచి వచ్చేటో పెడతారు, కానీ అట్లా కూడా ఈయన మీద లేదు. అసలు అట్లాంటి హత్య రాజకీయాలని ఆయన పార్టీలో కూడా ఆయన ప్రోత్సహించలే. అది ఇవాళకి కూడా మళ్ళీ రేపు ఎలక్షన్ ముందు ఒక సంచలనాత్మకమైన విషయంగా, అంటే ఏదో ఒక పార్టీకి సానుకూలంగానో ప్రతికూలంగానో మారే పరిస్థితిగా ఉంది వాళ్ళ ఆ కేసు పరిస్థితి. ఇప్పుడు సునీత గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలవటం అనేది ఎందువల్లంటే, ఆమె గతంలో ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తెలంగాణ పోలీసులకి దర్యాప్తున సహకరించమని కోరింది. సుప్రీంకోర్టు కూడా ఇచ్చారు. అట్లాగే సిబిఐ హైదరాబాదు కోర్టు నుంచి వేరే కోర్టుకు కూడా ట్రాన్స్ఫర్ చేయమని కూడా కేసులు వేశారు. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తులు కూడా అరెస్ట్ కాకుండా తిరగలుగుతున్నారు. తర్వాత దస్తగిరి A1 అతను ఒక డ్రైవర్, వివేకా గారి డ్రైవర్గా మారిన వ్యక్తిని మళ్ళీ A3 నుంచి A1లోకి మార్చారు. మళ్ళీ మొన్న మధ్య అతన్ని చంపుతామని బెదిరిస్తున్నారు. 20 కోట్ల సుపారీ ఇస్తామని కూడా 20 కోట్లు అతనికే లంచం ఇస్తూ ఉంటున్నారు. రామ్ సింగ్ బలవంతం మీద రామ్ సింగ్ చిత్రవదలు పెట్టి సిబిఐ వాళ్ళు నాతో చెప్పించారు, ఈ కేసులో అప్రూవర్గా మార్చారు కాబట్టి నేను మళ్ళీ అప్రూవర్గా ఉండను అని చెప్పమంటున్నారు. ఇవన్నీ కూడా కేసుల్లో చాలా కీలక పరిణామాలు. అక్కడ లోకల్ కార్పొరేటరు వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యని వాళ్ళని బెదిరించాడని.
ఈవెన్ దస్తగిరి దగ్గరికి వెళ్ళి జైల్లో కూడా ఈ సుపారీకి సంబంధించి డాక్టర్ రూపంలో చైతన్యారెడ్డి చైతన్యారెడ్డి అనే వ్యక్తి వెళ్ళాడు అన్నారు. నిజంగా ఆయన డాక్టరా లేదా తెలీదు, లేకపోతే డాక్టర్ కోట్ వేసి ఒక డాక్టర్ అండి శివశంకర్ గారి కొడుకు చైతన్యారెడ్డి జూనియర్ డాక్టర్ జూనియర్ ఆయన ద్వారా రాయబారం వెళ్ళింది. 20 కోట్ల సుపారీ ఇచ్చేటట్టుగా 20 కోట్లు లంచం సుపారీ కదా, 20 కోట్ల లంచం ఇస్తే నువ్వు ఈ రామ్ సింగ్ మీదే అప్రూవర్గా రామ్ సింగ్ నన్ను ఏం చేశాడు, ఎందుకు చిత్రహింసలు పెడుతుందో చెప్పానని పెట్టమంటున్నారు. ఇది రామ్ సింగ్ మీద ఆల్రెడీ ప్రైవేట్ కేసు పెట్టారు. ఎవరైతే నిందితులు ఉన్నారో అందులో వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీద ఒక పర్సనల్ కేసు పెట్టారు. ఇది సెన్సేషను. తర్వాత పులివెందుల్లో సిబిఐకి సంబంధించిన సిబ్బందిని తిరగనివ్వలేదు. తర్వాత అవినాష్ రెడ్డి గారిని కర్నూలులో అరెస్ట్ చేయడానికి వెళ్తే లోకల్ ఎస్పీ సిబిఐ అధికారులకు సహకరించలేదు. ఇవన్నీ కేసుల నేపథ్యంలో ఇప్పటికీ సునీత్ గారికి ఉన్న బాధ ఏంటంటే, నేను ఇన్ని హైకోర్టులకి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళాను, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిశాను, హోమ్ మినిస్టర్ గారిని కలిశాను, ఇంతవరకు ఈ కేసు ముందడుగు పడతలేదు. ప్లస్ ఇప్పుడు మళ్ళీ అప్రూవర్గా ఉన్న దస్తగిరిని కూడా ఇప్పుడు చాలామంది చచ్చిపోతున్నారు ఇందులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు, ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు కూడా. అంటే దీని వెనకాల ఉన్న రాజకీయ శక్తులు చాలా బలమైనగా కనపడుతున్నాయి. అందువల్ల ఇప్పుడు సునీత్ గారు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలక్షన్లు కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కనీసం ఇప్పటికైనా చర్య తీసుకోమని ఇంకొక అంటే ఆవిడ దగ్గర దస్తగిరి గారితో 20 కోట్ల సుపారీకి సంబంధించిన వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఆయన పబ్లిక్లో మాట్లాడాడు కదమ్మా, ఇవన్నీ కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్లో మాట్లాడాడు. ఏమి రహస్యాలు ఇందులో ఏం లేదు. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజున ఆయన్ని చంపటానికి ఇచ్చిన 40 కోట్లలో కొంత అమౌంట్ ముందు అడ్వాన్స్గా దస్తగిరికి ఇచ్చినప్పుడు క్యాష్ రూపంలో సిబిఐలు పట్టుకున్నారు. దస్తగిరి ఒక విల్లా కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాడు. దస్తగిరికి మామూలుగా అంత ఆర్థిక పరిస్థితి లేదు. ఎవరైతే డబ్బులు ఇవ్వటం వలన అతనికి ఒక్కసారిగా సడన్గా ఆర్థిక పరిస్థితి వచ్చింది. ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా ప్రూవ్ అవుతున్నాయి. 40 కోట్ల సుపారీకి తగ్గట్టుగా తర్వాత ఇస్తామన్నారు. ఇప్పుడు నేను అనుకోవటం, ఇప్పుడు డాక్టర్ సునీత్ గారు రేపు కాన్స్టిట్యూషనల్ క్లబ్లో కూడా ఈ కేసుకి సంబంధించిన వివరాలని జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాలతో ప్రెస్ మీట్ పెడతారనేది మనకి వచ్చిన సమాచారం. సో ఆమె ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా దీన్ని ఫోకస్ చేయదలుచుకున్నారు. కనీసం ఈ ఎలక్షన్కి ముందు, ఇంకా 2 నెలలు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్కి ముందు ఈ కేసు మీద ఎంతో కొంత కథలకు రావాలి, అసలైన ముద్దాయిలు జైలుకి వెళ్ళాలనేది. అన్నయ్య హయాంలో అసలు ఇంచు కూడా కేసుకు సంబంధించి ముందడుగు వేయలేదు. సో ఇప్పుడైతే ఇప్పటికీ పోరాడుతున్నారు ఆవిడ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సునీత గారు. అవును, ఆవిడ దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. 20 కోట్లు లంచం ఇచ్చేదానికి దస్తగిరి దగ్గరకు వచ్చినటువంటి ఆ మాట్లాడే వీడియోలు ఉన్నాయంటున్నారు. దాంతో అమిత్ షా గారిని కలవబోతున్నారు. మరి అమిత్ షా గారిని కలిసిన తర్వాత అయినా మరి